హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. మొదటగా, మహంకాళి శ్రీనివాస శాస్త్రి 1908లో స్వదేశీ సొసైటీని ఎక్కడ స్థాపించాడు? విజయవాడ, నెల్లూరు, కడప, అనంతపురం. సో మహంకాళి శ్రీనివాస శాస్త్రి 1908లో స్వదేశీ సొసైటీని స్థాపిస్తాడు అన్నమాట. అది ఎక్కడ స్థాపిస్తాడంటే నెల్లూరులో. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమ నాయకత్వం సంబంధించి సరికాని జత ఏది అని అడిగారు. సో విజయవాడలో స్వదేశీ ఉద్యమ నాయకుడు ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు, గుంటూరులో కొండ వెంకటప్పయ్య, మచిలీపట్నంలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, రాజమండ్రిలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం, విజయనగరం విశాఖపట్నంలో సివై చింతామణి. సో ఏ జత సరికానిదంటే అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాస్ మహాజన సభకు సంబంధించి సరికాని అంశం ఏంటి? సో దీని స్థాపన 1884 మే 16 జరిగింది. దీని అధ్యక్షులు పి రంగనాయుడు. సో ఈ సభ భారత రాజ్య కార్యదర్శికి అంటే అప్పుడులో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి 1884-85లో 2 విజ్ఞాపన పత్రాలు ఇచ్చిందనమాట. అది అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్స్ గురించి సంబంధించి 2 ఎలా జరపాలి అని చెప్పేసి 2 విజ్ఞాపన పత్రాలు ఇచ్చిందనమాట. సో అన్ని సరైనవే. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట మద్రాస్ మహాజన సభ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ అనే పాట పాడిన వారు ఎవరు? సో మాడభూషి నరసింహాచారి, బసవరాజు అప్పారావు, గరిమెల్ల సత్యనారాయణ, తర్వాత వచ్చి వేములపల్లి శ్రీకృష్ణ. దీనికి ఆన్సర్ ఏంటంటే బసవరాజు అప్పారావు. సో ఈయన పాడిన పాట ఏంటంటే కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ. నెక్స్ట్ ఏంటంటే, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఎవరి ఆధ్వర్యంలో ఉద్యమకారులు గాంధీజీని జైలు నుండి విడుదల చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి పంపారు? సో క్విట్ ఇండియా సమయంలో ఆన్సర్ నివర్తి వెంకట సుబ్బయ్య, రామచంద్రరాజు, మామిడిపూడి వెంకటరంగయ్య, పేద సుబ్బరాజు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మామిడిపూడి వెంకటరంగయ్య అనమాట. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సి విజయవాడ 1921 ప్రత్యేక సమావేశం సంబంధించి సరైన అంశం. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి నియమించబడ్డ ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఎవరంటే అద్దెపల్లి శ్రీ రామయ్య శ్రేష్ఠి. 2, ఈ సమావేశం క్రమశిక్షణాయుతంగా జరగడానికి కృషి చేసింది ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి చెందిన స్వచ్ఛంద సేవాదళం రామదండు. 3వది వచ్చి ఈ సమావేశ స్వాగత ద్వారం వద్ద పాస్ లేకుండా వచ్చిన నెహ్రూని అడ్డగించిన మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్. 4, గాంధీ ఆంగ్ల ఉపన్యాసాలు తెలుగులో అనువదించింది సరోజినీ నాయుడు. సో గాంధీ హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది దుర్గాబాయి దేశ్ముఖ్. సో ఇచ్చిన వాటిలో అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. సో ఐఎన్సి 1921లో జరిగిన ప్రత్యేక సమావేశానికి సంబంధించి అన్ని కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ గుంటూరు చేరగానే ఎవరి ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ జరిగింది? ఉన్నయ్య శాస్త్రి, నడింపల్లి నరసింహారావు, సత్యమూర్తి, రామదాసు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే నడింపల్లి నరసింహారావు అనమాట. సో సైమన్ కమిషన్ మన గుంటూరు చేరగానే మొత్తం కంప్లీట్ బంద్ జరిగింది. అది ఎవరు ఆధ్వర్యంలో జరిగిందంటే నడింపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చందూర్తి యుద్ధం గురించి సరైనది ఏంటి? కల్నల్ ఫోర్డ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు మరియు విజయనగర సేనలు కలిసి సంయుక్తమయ్యారు. సో కలిశారు. సో ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా రాజమండ్రి సమీపంలోని చందూర్తి వద్ద 1758 డిసెంబర్ 7న యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కాన్స్లావ్ నాయకత్వంలోని ఫ్రెంచ్ సేనలు ఓడిపోయాయి. భారతదేశ చరిత్రలోని ప్రముఖ యుద్ధాల్లో చందూర్తి యుద్ధం ఒకటి. ఈ యుద్ధం వలన ఫ్రెంచ్ వారు ఉత్తర సర్కారులను నుంచి వెళ్ళగొట్టబడ్డారు. సో సరైన అంటే అన్ని కూడా సరైనవి అనమాట. సో బ్రిటిష్ వాళ్ళు విజయనగరం రాజు ఇద్దరు కలిసి ఫ్రెంచ్ వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయేసి ఉత్తర సర్కార్ నుంచి పూర్తిగా వెళ్ళగొట్టబడతారు అనమాట. సో అన్ని కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరి అయిన వాక్యంను గుర్తించండి. సో లక్కిరెడ్డిపల్లిలో కడప కర్నూలు నవాబులు ముజఫర్ జంగ్ను చంపారు. సో ఇది కరెక్ట్ అనమాట. ఫ్రెంచ్ సేనాని బుస్సీ సో ముజఫర్ మరణాంతరం హైదరాబాద్ నిజంగా సాలాబాద్ జంగ్ను ప్రకటించాడు. ఇది ఇక్కడ కరెక్టే. సో ఫ్రెంచ్ సేనాని బుస్సీ ముజఫర్ చనిపోయిన తర్వాత ఎవరిని నిజంగా పెట్టారంటే సాలాబాద్ జంగ్ను పెట్టారు.
సో అంబూర్ యుద్ధం 1749లో జరిగింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా సరైనటివే. రెండవ దేవరాయల గురించి సరైనట్టు ఏంటి అని అడుగుతున్నారు. సో సింహారం నుండి కప్పం వసూలు చేసిన తొలి విజయనగర పాలకుడు రెండవ దేవరాయలు. తమ సైన్యంలో ఎక్కువ ముస్లింలు చేర్చుకున్న రాజు కూడా రెండవ దేవరాయలు. ఆస్థానం సందర్శించిన విదేశీ రాయబారులు. సో రెండవ దేవరాయల కాలంలో ఎవరైతే ఆస్థానం సంబంధించారంటే నికోలా కాంటి, అబ్దుల్ రజాక్. అబ్దుల్ రజాక్ను విజయనగరం పంపించిన పర్షియా రాజు ఎవరంటే షారుఖ్. సో రెండో దేవరాయల గురించి ఏ సరైనవంటే అన్ని కూడా సరైనటువంటి అనమాట. సింహాలం అంటే ఇక్కడ శ్రీలంక అనమాట. శ్రీలంక నుంచి పన్ను వసూలు చేసింది ఎవరు ఫస్ట్ అతనంటే రెండవ దేవరాయలు. సో ఎక్కువ ముస్లిం చేర్చుకునేది ఎవరంటే రెండవ దేవరాయలు. ఇతను ఆస్థానంలో ఉన్నప్పుడు ఇతను రాజ్యానికి వచ్చి ఇతను రాజ్యాన్ని సందర్శించింది ఎవరంటే నికోలా కాంటి, అబ్దుల్ రజాక్. సో అబ్దుల్ రజాక్ను విజయనగరం పంపించింది ఎవరంటే షారుఖ్ అనమాట. సో పర్షియా రాజు అయిన. నెక్స్ట్ క్వశ్చన్, సంగమ వంశం గురించి సరి అయినవి. రెండవ దేవరాయల కాలంలో విజయనగర రాజ్యంలో జైనుల కొరకు పాన్ సుపారి బజార్ ఉండేది. ఇతను పాక్షి సుపారి బజార్లో పార్శ్వనాథుని యొక్క జైనాలయాన్ని కట్టించాడు. సో రెండవ స్టేట్మెంట్, రెండవ విరూపాక్ష రాయులు వ్యసనపరుడై దుష్పరిపాలనను సాగించడంతో అతని పెద్ద కొడుకు 1485లో రెండవ విరూపాక్ష రాయుల్ని హత్య చేశాడు. రెండవ హరిహర రాయుల మరణాంతరం విజయనగరంలో మొదటి వారసత్వ యుద్ధం జరిగింది. సో రెండవ దేవరాయలుచే కవి సార్వభౌముడు బిరుదును పొంది కనకాభిషేకం చేయించుకున్న తెలుగు కవి ఎవరంటే శ్రీనాథుడు. సో సంగమ వంశం గురించి సరైనది ఏంటంటే ఇవన్నీ కూడా కరెక్ట్ అనమాట. సో సంగమ వంశంలో జరిగిన ఇంపార్టెంట్ ఘట్టాలు అనమాట, ఇవంతా ముఖ్యమైన ఘట్టాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, నరసింహరాయుల గురించి సరైనవి. ఇతను సాళవ వంశ స్థాపకుడు. రెండోది సాముగారడీలు ఇతని కాలంలోనే ప్రారంభించారు. ఇతని కాలంలోనే తాళబా కన్నమాచార్యులు ఉండేవారు. సాళవ వంశంలోనే గొప్పవాడు. తను 6 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఇతని కాలంలోనే దేవులపల్లి శాసనంను వేయించారు. ఇతను తన రాజధానిని కళ్యాణపురం నుండి చంద్రగిరికి మార్చాడు. రాజనాథ దిందిముడు, పిల్లల మర్రి, పీన వీరభద్రుడు అనే కవులు ఇతని ఆస్థానంలో ఉండేవారు. సో నరసింహరాయల గురించి ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ అనమాట. సో ఈ 7 కూడా అతని గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో క్రింది వాణిలో సరైన ప్రకటన ఏది? సో ఇంతకుముందు మనం చెప్పాంగా 2 కవులు వాళ్ళ కవులు రాసినట్టు ఇక్కడ ఇచ్చారు. రాజనాథ దిందిముడు కవి సాలువ అభ్యుదయం అనే సాహిత్య గ్రంథాన్ని రాశాడు. పిల్లల మరి పీన వీరభద్రుడు రాసిన గ్రంథం జయమిని భారతం, శృంగార శాకుంతలం. సో 2 కూడా కరెక్ట్ అనమాట. గాంధీ మీద కావ్యాలు రచించిన రచయితలు సరికాని దాన్ని గుర్తించని అడిగారు అనమాట. గాంధీ భారతం రాసింది ఎవరు? మాదిగంటి శేషాచార్యులు. గాంధీ దేవుడు అనే దాన్ని రాసింది మునగపాటి విశ్వనాథ శాస్త్రి. గాంధీ చరితామృతం అని రాసింది మంగినపూడి వెంకట శర్మ. సో అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్, అన్నీ కూడా కరెక్ట్గా పేరైన మ్యాచింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇమ్మడి నరసింహరాయల గురించి సరికానిది. సో తులువ నరసనాయకుడు శ్రీరంగంలో శైవులను హింసిస్తున్న కోనేటి రాజును ఓడించి శ్రీరంగపట్టణం, దుగ్గిరాల పట్టణాలను ఆక్రమించి గోకర్ణ క్షేత్రంను దర్శించి తలా పురుష దానం చేశాడనమాట. సో నెక్స్ట్ వచ్చి పురుషోత్తమ గజపతి తరువాత రాజ్యానికి వచ్చిన ప్రతాపరుద్ర గజపతిని తులువ నాయకుడు ఓడించాడు. సో వీళ్ళు కళింగ రాజులు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇమ్మడి నరసింహరాయులు పాలన కాలంలో జరిగిన ప్రధాన సంఘటన వాస్కోడిగామా భారత్కు సముద్ర మార్గంను కనిపెట్టాడు. సో ఇతను పరిపాలిస్తున్న కాలంలోనే వాస్కోడిగామా భారతదేశానికి వచ్చాడు. సో ఈ రాజు పరిపాలన కాలంలోనే బాహుమని సామ్రాజ్యం నుంచి మొదటిగా విడిపోయిన రాజ్యభాగం బీజాపూర్ రాజ్యం. సో మనకు తెలుసు బాహుమని సామ్రాజ్యం 4 విడిపోయిందని. అందులో మొదటి రాజ్యం బీజాపూర్ రాజ్యం అనమాట, విడిపోయిన వాటిలో. సో ఇది ఎప్పుడు జరిగిందంటే ఇమ్మడి నరసింహరాయలు ఉన్నప్పుడు జరిగింది అనమాట. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆప్షన్ ఏ తప్పు అనమాట. తులువ నరసింహనాయుడు శ్రీరంగంలో శైవులను హింసిస్తున్నా కాదు. ఇక్కడ ఏంటంటే వైష్ణవులను హింసిస్తున్న కోనేటి రాజును ఓడించి శ్రీరంగపట్నం, దుగ్గిరాల పట్టణాలను ఆక్రమించాడు అనమాట. నెక్స్ట్ వచ్చి శ్రీకృష్ణ దేవరాయల గురించి సరికానిది. తండ్రి తులువ నరసనాయకుడు, తల్లి నాగమాంబ, భార్య
తిరుమలాదేవి, చిన్నాదేవి, అన్నపూర్ణాదేవి. కుమారుడు అరవీటి అలియరామరాయలు, కుమార్తె తిరుమలాంబ, అల్లుడు తిరుమలుడు. సో దీంట్లో తప్పైనవి ఏవేవంటే కుమారుడు వచ్చి తిరుమలుడు, సో అల్లుడు వచ్చి అరవీటి ఆలయ రామరాయలు అనమాట. సో 4, 6 తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలకు సమకాలీన రాజులు ఎవరు? బహుమని రాజ్యాన్ని పరిపాలిస్తుంది మహమ్మద్ షా. సో మొఘల్ చక్రవర్తిని శ్రీకృష్ణదేవరాయల కాలంలో పరిపాలిస్తుంది వచ్చి బాబర్. కళింగ పాలకులు ఆ సమయంలో ఎవరంటే ప్రతాపరుద్ర గజపతి. సో గోల్కొండ సుల్తాన్ ఎవరంటే ఆ టైంలో కూలీ కుతుబ్ షా. సో అన్నీ కూడా కరెక్ట్ అనమాట. సో this is the end of today's class. Thank you very much for watching.